ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయం చదువుకుందాము. మరియు నేను చెవులార వినున్నట్లు ఆయన గట్టిగా ఈ మాటలు ప్రకటించెను. ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును చేతపట్టుకొని పట్టణపు కావలి వారందరినూ ఇక్కడికి రండి అనెను. అంతలో ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును చేతపట్టుకొని ఉత్తర దిక్కుననున్న పై గవిని మార్గముగా 6 మనుష్యులు వచ్చుచుండిరి. వారి మధ్య ఒకడు అవిసెనార బట్ట ధరించుకొని నడుమునకు లేఖకుని సిరాబుడ్డి కట్టుకొని ఉండెను. వారు ఆలయమున ప్రవేశించి ఇత్తడి బలిపీఠం నొద్ద నిలిచిరి. ఇశ్రాయేలీయుల దేవుని మహిమ తానున్న కెరూబు పైనుండి దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చి నిలిచి అవిసెనార బట్ట ధరించుకొని లేఖకుని సిరాబుడ్డి నడుమునకు కట్టుకొనిన వానిని పిలువగా, యెహోవా యెరూషలేమను ఆ పట్టణములో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చి మూల్గులిడుచు ప్రలాపించుచున్న వారి లలాటముల గురుతు వేయుమని వారికి ఆజ్ఞాపించి నేను వినుచుండగా వారికి ఇలాగు సెలవిచ్చాను. మీరు పట్టణంలో వాని వెంట పోయి నా పరిశుద్ధ స్థలం దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరినీ హతము చేయుడి. అందరూ నశించునట్లు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని చిన్నవారిని కన్యకలను పిల్లలను స్త్రీలను చంపవలెను గాని ఆ గురుతు ఎవరికుండునో వారిని ముట్టకూడదు. వారు మందిరము ముందరనున్న పెద్దలను హతము చేయ మొదలు పెట్టగా ఆయన మందిరమును అపవిత్రపరచుడి, ఆవరణములను హతమైన వారితో నింపుడి, మొదలు పెట్టుడి అని సెలవిచ్చాను గనుక వారు బయలుదేరి పట్టణంలోని వారిని హతము చేయసాగిరి. నేను తప్ప మరి ఎవరునూ శేషింపకుండా వారు హతము చేయుట నేను చూచి సాష్టాంగపడి వేడుకొని, అయ్యో ప్రభువా యెహోవా, యెరూషలేము మీద నీ క్రోధమును కుమ్మరించి ఇశ్రాయేలులో శేషించిన వారినందరినీ నశింపజేయుదువా అని మొరపెట్టగా ఆయన నాకీలాగు సెలవిచ్చాను. ఇశ్రాయేలు వారి యొక్కయు యూదా వారి యొక్కయు దోషము బహుఘోరంగా ఉన్నది. వారు యెహోవా దేశమును విసర్జించెననియు ఆయన మమ్మను కానడనియు ననుకొని దేశమును హత్యతోనూ పట్టణమును తిరుగుబాటుతోనూ నింపి ఉన్నారు. కాబట్టి కటాక్షముంచకయు కనికరము చూపకయు నేను వారి ప్రవర్తన ఫలమును వారనుభవింపచేసేదను. అప్పుడు అవిసెనార బట్ట ధరించుకొని లేఖకుని సిరాబుడ్డి నడుమునకు కట్టుకొనిన వాడు వచ్చి, నీవు నాకాజ్ఞాపించినట్లు నేను చేసి తినని మనవి చేశాను. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.